ప్రైజ్ ది లార్డ్ అండి. బాగున్నారా? ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినంలో దేవుని మాటల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు కదా. ఎస్, ప్రతి ఉదయం ఆయన మాటలు ధ్యానించిన తర్వాతే మిగతా పనులు. మరి దేవుని మాటలు ఎందుకంటే మనల్ని బలముగా నడిపిస్తాయి కనుక చక్కగా మనం ఆయన మాటలు విన్న తర్వాతనే, ఆయన మాటలు పట్టుకుని ప్రార్థించిన తర్వాతనే ఇంకా ఏదైనా, అప్పుడు అన్ని విషయాలు ప్రభుత్వడు సహాయం ఉంటుంది. మరి ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా ప్రభు మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ప్రైజ్ ది లార్డ్. అవునండి, ఎస్. చూడండి, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను. ఇదిగో ఎలాంటి పరిస్థితులలో మరి మనమున్నా, ఎన్ని చూసినా ఆయన కృప మాత్రము మనల్ని విడిచిపోదు. ఆయన కృప ఎప్పుడు మనతోనే ఉంటుంది. ఈ రోజున మనం అనుభవిస్తున్నాయన్నీ మరి ఒకానొక సమయంలో అవి మనతో చూద్దామన్నా ఉండవు, కానీ ప్రభు ఒక్కడే మనతో ఉండే దేవుడై ఉన్నారు. అందుకనే తన కృప మన పైన ఎప్పుడు నిరంతరం ఉంచి అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. అందుకే లోకము వైపు కాకుండా ప్రభు వైపు చూడాలి. దేవుని వ్యతిరేకంగా దూరంగా ఉండి మనం ఏమి చెయ్యలేము, సాధించలేము. అందుకని దేవుని కృపను పొందుకునే వారిగా మనము మన కుటుంబం సన్నిధిలో ఆనందిద్దాం, ఆయన కృపను పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మరి ఉదయకాల సమయంలో చక్కని మాటలు ప్రభు మాట్లాడుతుండగా ఈ ప్రత్యేకింపబడిన వాగ్దానం అందరి జీవితాలు నెరవేర్చబడును కాక. ఆమేన్.